ఎవరి కంటికి కనిపించకుండా నిన్నెక్కడో దాచిపెడితే నేను కనిపెట్టలేననుకున్నారా మీ వాళ్ళు? మీ శివుడికి త్రినేత్రం ఉన్నట్టే నాకు మూడో కన్నుంది. ఆ కన్నుతో నేను ఏ రహస్యమైన ప్రదేశాన్నైనా చూడగలను. ఈ రోజు నీ చావు రాసిపెట్టింది కాబట్టే నా చేతికి చిక్కావు. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. అమావాస్య ఘడియలు సమీపించాయి. నిన్ను సమర్పిస్తే నా కాపాలిక నన్ను కరుణిస్తుంది. నేను కోరుకున్నది కటాక్షిస్తుంది. అమరత్వం పొందడమే కాకుండా అసలు రూపాన్ని కూడా పొందుతాను. నా చావు కాదు, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీకు పోయే కాలం దగ్గర పడింది, అందుకే నన్ను తీసుకుని వెళ్తున్నావు. నువ్వు తీసుకెళ్తుంది అక్షయ్ని కాదు, నీ మృత్యుని. కోటలోకి వెళ్ళిన తర్వాత చూద్దులే, ఎవరి చావు దగ్గర పడిందో నీకే తెలుస్తుంది. నువ్వు నన్నేం చేయలేవు. నన్ను వెతుక్కుంటూ మా అమ్మ నా దగ్గరకు వస్తుంది. అపరకాలి మాతగా మారి అమరత్వం పొందుతావనుకున్న నీ ఆశలు నెరవేరకుండా నీకు మరణాన్ని ప్రసాదిస్తుంది. ముందు నువ్వు రా. వశీకరణ నుంచి తప్పించుకోవడం అంత సులభం అనుకుంటున్నావా? అది నీ వలన కాదు. వదులు, రా. నన్ను వదులు. వదులు. ఆ వశీకరణం నేను నిలువరించలేను. ఈ విషయం వెంటనే అవనమ్మకు తెలియచేయాలి. అవునవును, అవసరమైతే అవనితో పాటు తను కూడా భవానీ దీక్ష తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శ్రీకర్, ఏమైందిరా? నిన్నలా ఈడ్చుకొచ్చి పడేసిందేంటి? తలదించుకోవాల్సింది అవనిరా, నువ్వెందుకు తలదించుకున్నావు? ఏదో జరిగింది. ఇప్పుడిక్కడ కొత్త డ్రామా ఏదో మొదలవుతుంది. మొదలు పెట్టవని. దీక్షలో ఉన్నాను కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. లేదంటే నీ చెంపను వాయించేదాన్ని. ఇదిగే, ఏమైంది అసలు? ఎందుకు ఇంత గరంగా ఉన్నారు? అక్షయ్ విషయం ఏమైందిరా? ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? నన్ను కాదు, మీ అబ్బాయిని అడగండి, చెప్తాడు. తీసుకెళ్ళింది నువ్వైతే వాడెందుకు చెప్తాడు? గొప్ప ఘనకార్యం చేశాడు, దాని గురించి అడగండి, వివరంగా చెప్తాడు. ఆ తర్వాత మీ అబ్బాయి చేసిన పని గురించి మెచ్చుకుంటారో నొచ్చుకుంటారో మీ ఇష్టం. అసలు ఏమైంది శ్రీకర్? అక్షయ్ విషయంలో నువ్వేదో తప్పు చేసావని అర్థం అవుతుంది, అందుకనే తలదించుకున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పరా? అక్షయ్ కనిపించకపోవడానికి కారణం నేనే నాన్న. అక్షయ్ బయట ఉండడం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయని నేనే నిన్న రాత్రి తను గుడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు ముసుగులో వెళ్లి బంధించాను. ఓ రూమ్లో రహస్యంగా బంధించాను. అక్కడికి వెళ్లి చూస్తే తను కనిపించలేదు. అక్కడి నుంచి ఎవరు తీసుకొని వెళ్లిపోయారో అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పు వల్ల అవని చాలా మాటలు పడింది. ఇప్పుడు అక్షయ ఇబ్బందిలో పడింది. జరిగిన దాంట్లో అవనిది ఎలాంటి తప్పు లేదమ్మా.
బుద్ధున్న పనులేనా అవి? అంత అజ్ఞానమైన పని ఎందుకు చేశావు? ఈ విషయం కనీసం నువ్వు మీ అమ్మకైనా చెప్పుండాల్సిందిరా. చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. ఒకవేళ పొరపాటున నేను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఇద్దరం బలైపోతాం. దైవం మమ్మల్ని ఊరి కోసం త్యాగం చేయడానికి పుట్టించింది అని మేమనుకుంటాం. అక్షయకు గాని నీకు గాని ఏం జరగకూడదని మొదట్నుంచి నేను పంతంతో ఉన్నాను. మన మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా, మనకు మధ్య ఎన్ని గొడవలు జరిగినా నీ చావునైతే నేను కోరుకోనవని. అవునమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్తున్నావు. నీ బిడ్డతో క్షేమంగా తిరిగి వస్తావు. ఆ నమ్మకం మాకందరికీ ఉంది. ఊరికి ఉపకారం చేద్దామని ఆలోచించే వాళ్ళకు కూడా అపకారం తలపెడదామని ఆలోచించే వాళ్ళు మనలోనే ఉన్నారు. నీకు ఆ దైవం తోడుగా ఉంటుంది, కాపలాగా ఉంటుంది. వెళ్ళిరామ్మా, విజయంతో రా. అమ్మా, నువ్వు నీ బిడ్డ ఊరు గురించి ఎంత చేశారో మాకు గుర్తుందమ్మా. మేం సాధించుకునేది అయ్యుంటే ఊరంతా ముందుకు దూకేవాళ్ళం. కానీ సమస్యకు పరిష్కారం అంతా మీ కుటుంబం దగ్గర ఉండటం వల్ల మేమంతా మీ మీదే ఆధారపడాల్సి వచ్చింది. అవునమ్మా, నువ్వు చేస్తున్న ఈ ఆఖరి యుద్ధంలో నువ్వే గెలవాలి. నీ బిడ్డను తీసుకుని నువ్వు బయటికి రావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడింది. నాకైతే అంతా సవ్యంగా జరుగుతుంది అన్న నమ్మకమే కలగడం లేదు.